ఈరోజు ఒక మహత్తరమైన పండుగ రోజు. ఎందుకంటే అందరి సహకారంతో సంక్షేమం చూసే ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడి ప్రజల సంక్షేమ బాగోగాలు చూసారో అలాంటి ప్రభుత్వం ఏర్పడింది. దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడీ లేని విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చారిత్రక గెలుపు. మరి ఇలాంటిది ఈరోజు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు, ప్రజల కోసం తపన పడే చంద్రబాబు నాయుడు గారు, ప్రజల సంక్షేమం బాగోగులు చూసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒక పండగల వాతావరణంలో చేయాలని ఆదేశించారు. మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉదయాన్నే 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పటి పార్టీ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించారు. మరి అప్పట్లోనే ఎన్టీఆర్ భరోసా అని చెప్పి 200 పెన్షన్లు ఇచ్చాము. అంచెలంచెలుగా 1000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాగానే 2000 చేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాగానే అరకొర 3 నెలలకు 250, 4 నెలలకు 250 పెంచుతూ వాళ్ళు 3000 చేశారు. అదేవిధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు మాట తప్పకుండా 4000 పెన్షన్లు ఇస్తూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బకాయిలు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 బకాయిలు, దాదాపు 7000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు ఈరోజు పంచడం అనేది. అదేవిధంగా వికలాంగులు 3000 నుంచి 6000 చేశాం, వాళ్ళకు కూడా ఈరోజు 6000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా మనం రోగిగ్రస్తులు 5000 నుంచి 15000 చేశాం. అదేవిధంగా 6 ప్యాక్లో మనం ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా రాబోయే కాలంలో త్వరలోనే అవి కూడా అమలు చేస్తాం. అర్హులైన వారికి అందరికీ కూడా అవి అందజేస్తాం. ఈరోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. మరి అటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా 4000 పెన్షన్ చేయడం అనేది ఆషామాషా కాదు. నెలకు 805 కోట్లు దాన్ని ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ బకాయిలు ఇవ్వడం ద్వారా 1650 కోట్లు మరీ భారం పడిపోతుంది. అయినా కూడా లెక్క చేయకుండా మరి వనరులు, ఆర్థిక నిపుణుడైన పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫండ్స్ తేవాలి, ఎలా చేయాలి అనే దానికి బాగా తెలుసు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు మన ఆలూరు వెనుకబడిన ప్రాంతం, దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా మనం ముందుంటాం. రాబోయే కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదామని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఒక చరిత్రాత్మకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే మంగళగిరిలో పెనుమాక అనే గ్రామంలో పోయి ఉదయాన్నే 6 గంటలకు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో టీ, కాఫీ తాగి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఉమ్మడి ప్రభుత్వమైన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని కూడా తెలియజేసుకుంటాం. మరి సంక్షేమ పథకాలు దాంతోపాటు అభివృద్ధి కూడా రాబోయే కాలంలో ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు. మనం ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుంటాం. అదేవిధంగా ఇక్కడ మన ఆలూరులో ముఖ్యంగా తాగునీరు, సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. మరి తాగునీరు, సాగునీరుకి వేదావతి ప్రాజెక్ట్ అయితేనే ఇక్కడ పనులు జరుగుతాయి. మరి అలాంటి పనులు మనం 2019లో దాదాపు 1980 కోట్లతో శాంక్షన్ చేయడం అనేది గత ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలే. మళ్ళా ఇప్పుడు మనము కూడా ఇక్కడ ఎంతో కష్టపడాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఓడిపోయాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆయన్ని ఒప్పించి వేదావతి ప్రారంభించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. అదేవిధంగా దేవనకొండ మండలంలో గతంలో మా 14 నుంచి 19 ప్రభుత్వంలో ఉన్నప్పుడు 36,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. మరి ఆ నీళ్లు కూడా అప్పటి మేము మా ప్రభుత్వం ఉన్నంతవరకు 20,000 ఎకరాలు కాలువలు తవ్వాం. గత ప్రభుత్వం 5 ఏళ్ళు 16,000 ఎకరాలకు కాలువ తవ్వలే. అది కూడా నేను మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చాను, మీరు ఇక్కడ తెలుగుదేశంని గెలిపించుకోండి, 16,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి.
16,000 ఎకరాలకి ఇంకా నీళ్ళు పెండింగ్ ఉంది. అది చిన్న పని అయినా కూడా మళ్ళా ప్రజా తీర్పుకు మనం కట్టుబడి ఉంటాం. మన ప్రయత్నం మనం చేస్తాం. అన్ని అభివృద్ధి పనులకు ముందుంటాం. అదేవిధంగా నగడోన రిజర్వేర్, తాగునీరు, ప్రతి ఒక్క గ్రామంలో తాగునీరు సమస్య ఉంది. ఎలక్షన్లో పోయినప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో తాగునీరు సమస్య ఉంది. మరి అలాంటి సమస్యలను కూడా ఈరోజు మనం అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా చేయాలంటే కాస్త నిదానంగా మొత్తం అభివృద్ధి దిశగా ఆలూరుని నడిపిస్తామని, దీనికి అంతటికీ ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు సహకరించాలి. అటు సహకరించినప్పుడు మనం ఖచ్చితంగా ముందుకెళ్ళి అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మీకు అందరికీ పేరు పేరున మరొక్కసారి 7,000 ఉన్నాయమ్మా, 7,000 మీకు 4,000 పెన్షన్, 3,000 3 నెలల నుంచి ఇచ్చే బకాయి మొత్తం 7,000 ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇవ్వమని. నారా చంద్రబాబు గారి నాయకత్వం, వీరభద్రగౌడ నాయకత్వం, వీరభద్రగౌడ నాయకత్వం, జై తెలుగుదేశం.